వాట్ ఈస్ హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ ఏంటి, దాని డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ మనం హ్యాకింగ్ గురించి డిస్కస్ చేసినట్టయితే హ్యాకింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ కంప్యూటర్ కానీ ఒక సర్వర్ కానీ నెట్వర్క్ కానీ ఉందనుకోండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ డేటా మనం తీసుకుంటున్నామంటే దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, దాన్ని మనం సింపుల్గా హ్యాకింగ్ అంటాం అనమాట. అంటే ఒక టార్గెట్ సిస్టమ్ కానీ ఒక టార్గెట్ పర్సన్కి సంబంధించిన మొబైల్ ఫోన్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ డేటా మనం క్యాప్చర్ చేసినా ఓర్ అందులోకి ఎంటర్ అయినా దాన్ని మనం సింపుల్గా హ్యాకింగ్ అంటాం. సో హ్యాకింగ్ చేయడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి వాళ్ళ మోటివ్స్ అనేది. ఒకటి వాళ్ళ డేటా థెఫ్ట్ చేయడానికి, లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి, లేదంటే డేటాను తీసుకొని వేరే ప్లేస్లో సెల్ చేయడానికి, మల్టిపుల్ వేరియస్ రీజన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం చాలా నార్మల్గా న్యూస్ ఛానల్స్ వింటుంటాం ఎథికల్ హ్యాకర్స్ అని. సో ఈ ఎథికల్ హ్యాకర్స్ అసలు ఏం చేస్తారు అండ్ వీళ్ళు ఏంటంటే బేసికలీ హ్యాకర్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఒక మిషన్లో ఉన్న లూప్ హోల్స్ ఐడెంటిఫై చేసి ఆ సిస్టమ్ని కాంప్రమైజ్ చేసి డేటాను తీసుకుంటాడు. బట్ ఇవన్నీ సిచ్యువేషన్ జరగడానికి ఇల్లీగల్ థింగ్స్ లాగా యూటిలైజ్ చేస్తారు అనమాట హ్యాకర్ అనేది. బట్ ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే హ్యాకర్ కన్నా ముందే ఆ సిస్టమ్ని హ్యాక్ చేస్తాడు విత్ ఎ పర్మిషన్. సో పర్మిషన్ తీసుకొని ఆ సిస్టమ్ని కానీ ఆర్ ఒక నెట్వర్క్ని కానీ హ్యాక్ చేసి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేస్తాడు. ఆ లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. సో వీళ్ళు బేసికలీ ఎథికల్ హ్యాకర్స్ అంటాం. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సియేషన్ ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ పర్పస్ కోసం చేస్తారు పర్మిషన్ లేకుండా. వాళ్ళని అవాయిడ్ చేయడానికి హ్యాకర్స్ ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే పర్మిషన్ తీసుకొని ఆ సిస్టంలో కానీ సర్వర్స్లో కానీ మనకు లూప్ హోల్స్ ఐడెంటిఫై చేస్తారు. సో వన్స్ వీళ్ళు లూప్ హోల్స్ ఐడెంటిఫై చేశారంటే దెన్ ఆటోమేటిక్గా అవి ఫిక్స్ చేసేసుకుంటారు కంపెనీస్ వాళ్ళు. సో దట్ హ్యాకర్ దాంట్లోకి ఎంటర్ కావడానికి ఛాన్సెస్ ఉండదు అనమాట. ఇప్పుడు మీరు పర్మిషన్స్ అన్నారు కదా, ఎలా వస్తుంది వాళ్ళకి యాక్సెస్ పర్మిషన్ తీసుకున్నట్టు? సో బేసికలీ ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఎనీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎథికల్ హ్యాకర్స్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళనే పెనెట్రేషన్ టెస్టర్స్ కూడా అంటారు. సో వీళ్ళు ఎప్పుడైతే హైర్ చేసుకుంటారో వాళ్ళ మెయిన్ జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే వాళ్ళకి కంప్లీట్ యాక్సెస్ ఇస్తారు. ఒక సెట్ ఆఫ్ సిస్టమ్ వరకు యాక్సెస్ ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఐడెంటిఫై చేయడం ట్రై చేస్తుంటారు అనమాట. సో బేసికల్ హ్యాకర్ అయితే ఏదైతే చేస్తాడో సేమ్ ఎథికల్ హ్యాకర్ కూడా అదే చేస్తాడు. బట్ ద డిఫరెన్స్ ఈస్ వీళ్ళు ఫస్ట్ పర్మిషన్ తీసుకొని దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ హ్యాకర్ ఏం చేస్తారంటే పర్మిషన్ లేకుండా డైరెక్ట్ లూప్ హోల్స్ ఐడెంటిఫై చేసి దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఓకే, హ్యాకర్స్ ఏ డీటెయిల్స్ తీసుకుంటారు మరి హ్యాక్ చేయడానికి? వన్స్ ఒకసారి మనకు ఒక సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అయిందంటే కంప్లీట్ వాళ్ళ సిస్టమ్ పర్మిషన్ కంప్లీట్ కంట్రోల్ అనేది హ్యాకర్ దగ్గర వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కానివ్వండి అండ్ ఆ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ కానివ్వండి అండ్ ఆ సిస్టంలో ఉన్న సేమ్ అయిన డేటా అదంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. అండ్ అదే కాకుండా లైవ్ డేటా కూడా వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేస్తున్నామంటే స్టిల్ దే కెన్ యాక్సెస్ అవర్ క్రెడెన్షియల్స్ అనమాట.